ఎందుకు? తల్లి తండ్రికి పిల్లలతో గడిపే సమయం లేదు, వీళ్ళిద్దరూ ఉద్యోగస్తులు అయిపోయారు అని సార్ చెప్తున్నారు. నిజమే, వాళ్ళతో కనీసం మాట్లాడే స్థాయి లేదు. వెళ్తే అందరూ కూడా అందరి చేతుల్లో చాట్లు ఉంటాయి, కనీసం పిల్లలతో మాట్లాడే పరిస్థితి లేదు. మీరేమో మీ వ్యక్తిగత పనుల కోసం పిల్లల్ని హాస్టల్లో పెడుతున్నారు, వాళ్ళేమో మిమ్మల్ని వృద్ధాశ్రమంలో పెడతారు. ఎందుకంటే వాడికి కూడా బాధపడతారు ఒక రోజున. ఆ తల్లితో తండ్రితో అటాచ్మెంట్ ఉండదు, ఆ ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు. ఎక్కువ శాతం ఇలా జరుగుతుందట అని సార్ చెప్తున్నారు. నిజమే, పిల్లలతో గడిపే ఖచ్చితంగా మాట్లాడగలిగే స్థితి, కాసేపు గంట అయినా ఒక అరగంట అయినా పిల్లలతో మాట్లాడే పరిస్థితి ఉండాలి. ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇంటికి వచ్చేసరికి నాన్న అలసిపోయాడు ఉంటుంది, అమ్మ ఉద్యోగం చేసి అలసిపోయారు. ఇద్దరు అలసిపోతే అక్కడ జరిగిన సంగతులు ఆడేదో ఉబలాట పడుతుంటాడు వచ్చిన తర్వాత స్కూల్కి. మనం కనుక షేర్ చేసుకోకపోతే వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. ఎవరికి చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో, వాడి మాటలు వినలేనికి ఎవరూ లేక